1990 ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్సీ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సార్, ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ప్రధానమైన అంశం విద్యార్థులు ఘర్షణలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాలు విద్యార్థులు వేరు కాదు అనేటువంటి ఎపిసోడ్ నడుస్తుంది. రాజకీయ నాయకులకి విద్యార్థులు మరి వారి చేతిలో పావులుగా కీలుబొమ్మలుగా మారుతూ ఉన్నారు. సో దీనివల్ల విద్యార్థులకి లాభమా నష్టమా? ఎందుకంటే విద్యార్థి దశలో రాజకీయాల్లోకి వచ్చే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తు అంధకారంలోకి పోయి రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఎలా చూడాలి అంశాలు? కాదండి, 30 years 40 years బ్యాక్ మీరు అన్నట్టు సరే విద్యార్థి దశలోకి వచ్చారు, పెద్ద పెద్ద గొప్ప ఏబీవీపీ నాయకులు లేరు, ఆర్ఎస్ఎస్లోకి వచ్చారు, బీజేపీలోకి వచ్చారు, చీఫ్ మినిస్టర్స్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా ఒక సిస్టమేటిక్గా పాలిటిక్స్ ఉండేది, ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక రకమైనటువంటి హెల్తీ కాంపిటీషన్స్ అంటే అవన్నీ కూడా మంచిదేనండి. అది వద్దని మనం అనడానికి లేదండి. ఏదన్నా ఇబ్బంది జరిగితే పోరాటం చేసి హక్కుల గురించి పోరాటం చేయాలి. కాబట్టి విద్యార్థులు పోరాటం చేయడం అన్నది తప్పేం లేదండి. ఇప్పుడు ఉస్మానియా వచ్చి ఎవడో ప్రైవేట్కి ఇస్తారంటే మరి ఎవడో అడగాలి కదా, మరి ఇది ప్రైవేట్కి ఎందుకు ఇస్తారని అడగాలి కదండి. కాదని మనం అనట్లేదండి. కాకపోతే అన్ఫార్చునేట్గా ఈ పొలిటీషియన్స్కి అనుకోండి, లేకపోతే వేరే రకమైనటువంటి అనుకోండి, దాన్ని వేరే రకంగా టర్న్ చేసేస్తున్నారు వీళ్ళు. ఆ టర్న్ చేసేయడానికి గల రీజన్స్ ఏంటంటే మేజర్గా ఏంటంటే యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ పోస్టులు భర్తీ చేస్తారు కదండి. ఈ పోస్టులు నిష్పక్షపాతంగా అవ్వట్లేదండి. మీరు చూడండి, ఏ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినా చీఫ్ మినిస్టర్ కదండి ఫైనల్గా డిసైడ్ చేస్తారు, మీకు తెలియదు అంతే కదండి. కానీ న్యాయంగా మామూలు గవర్నర్ చేస్తారో, కమిటీ వేస్తారో, 3 పేర్లను పంపిస్తారో, అందులో ఒకటి గవర్నర్ ఫైనలైజ్ చేస్తారో అంతా తెలిసిందే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిదీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినట్టు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ చేస్తేనే కదా చేసినట్టు. ఇప్పుడు ఇది అందరికీ తెలియదు ఏం కాదు ఇవన్నీ అంతే కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచుకుని ఇవన్నీ కూడా రెగ్యులేటరీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అన్నప్పటికీ కూడా పొలిటికల్గా బాగా ఎక్కువగా ఉంటాయి మేజర్ పోస్టులకి. ఫస్ట్ పాయింట్ అండి. అంటే పొలిటికల్గా ఫస్ట్ ఎంట్రీ అవ్వడమే టాప్ పోస్టులని పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి చేస్తున్నారన్న పాయింట్ అసలు మేజర్ పాయింట్ అండి. ఎప్పుడైతే మీకు ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్తో ఒక వ్యక్తి ఒక పోస్టులోకి వెళ్ళాడో మీరు ఆలోచించండి, అతను ఏదో ఒక రకంగా మనం ఆ పార్టీకనో లేదా దానికనో మనం చెయ్యాలి, మనకి దాన్ని సరే రుణం తీర్చుకోవడం అంటారా లేదా ఏమనుకుంటారో, సరే ఏదో పదం అయితే వాడండి కానీ అవుతుంది కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలండి మన భారతదేశంలో. మీకు ఏ పార్టీ ఉంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉందనుకోండి, సెంట్రల్గా ఉంటుంది అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఎవరిని మంచి తప్ప అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ, టీడీపీ ఉంటే టీడీపీ అనుకోండి, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, లేకపోతే ఇంకొకటి కాదండి. మొత్తం ప్రతి దాంట్లో ఉన్న కీ పోస్టులు ఎడ్యుకేషన్లో కానీ ఏపీఎస్సీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అండి, పబ్లిక్ సర్వీస్మెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అది కూడా ఎవరండి? అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేయలేదా, లేదా ఇప్పుడు చంద్రబాబు గారు చేయలేదా, లేదా ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు చేయలేదా, లేదా అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు చేయలేదా? నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, మరి ఎవరు చేస్తారు? ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? లక్ష్మీపార్వతి గారిని పట్టుకెళ్ళి పెట్టుకున్నారు అక్కడ సాంస్క్రిట్ టీచర్ కింద. అవును, ఇవన్నీ చూసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోవాలండి. ఒకటి ఇది ఎప్పుడైతే ఉందనంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ని ఆ వైపు వాళ్ళు, ఎందుకంటే పవర్లో ఉన్నవాడు చెప్తే స్టూడెంట్స్ వింటారు కదా, ఖచ్చితంగా వింటారు కదండి, ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోవాలండి. రెండో పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ జనరల్గా ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి, చిన్న ఏజ్ వీళ్ళకి ఆశ. ఇప్పుడు తెలంగాణ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ వచ్చినప్పుడు ఏం చెప్పారు కేసీఆర్ గారు? ఉస్మానియాలోకి వెళ్ళి ఏం చెప్పారు? మీ అందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఏం చెప్పాడు? మీకే బాగా జరుగుతాయి అసలు ఏం నిధులు లేకపోతే నియామకాల నీళ్ళు అయ్యో చెప్పాడు కదా ఆయన. అవును, ప్రతి ఇంటికి ఉద్యోగం చెప్పాడు కదా. ఉద్యోగం అన్నారు, ఇక్కడ అన్నారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పారు కదా. అవును. సో ఇలా పొలిటికల్గా చెప్పినప్పుడు వీళ్ళు నిజంగా జాబులు వస్తాయేమో అనుకుని ధర్నాలు చేసి ఫైనల్గా 1200 బలిదానాలు ఎవరు చేశారు మరి? స్టూడెంట్లు కాదా? అవును. ఎవడన్నా పొలిటీషియన్స్ ఆత్మహత్య చచ్చిపోయారా? మరి చచ్చిపోవాల్సింది ఎవరో? దేశం మీద ప్రేమ నువ్వు కదా చచ్చిపోవాలి, స్టూడెంట్ ఎందుకు చచ్చిపోతాడు? ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించిన మనిషిని కాబట్టి నేను అలా మాట్లాడుతాను అనుకోవద్దు కానీ, బట్ ఫైనల్గా చిన్నపిల్లలు కదండి, వాళ్ళని చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత 1200 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారా? మీరు చెప్పండి, మీకు తెలుసు కదా ఇచ్చారా? ఎవరికైనా ఎమ్మెల్యే ఇచ్చారా? లేదు కదా. అంటే ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బలైది ఎవరో? స్టూడెంటే కదండి, వాడి ఫ్యామిలీ. చనిపోయాడు అనుకోండి స్టూడెంట్, మరి బలైది ఫ్యామిలీ కదండి. అంటే పిల్లలకి ఎమోషన్స్ ఎందుకు అంటే మీరు అనొచ్చు ఎందుకు వాళ్ళు లొంగుతున్నారని. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, అవకాశాలు తక్కువగా ఉన్నాయి, ఏదైనా చిన్న విషయం కనపడి ఆశ కనపడుతుంది కాదండి. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, మీ వెనకాల తిరిగాను నేను, తిరగరా నీకు ఏదో చేయమని, ఏదో సర్పంచో లేకపోతే ఏదో ఏ మున్సిపాలిటీ ఇస్తాను అన్నారండి మిమ్మల్ని అన్నాను, ఏమనిపిస్తుంది మీకు? సర్లే అన్న కూడా తిరిగితే ఏమన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిరిగితే ఏదో రకంగా అవుతారులే. మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్తారు, అలా తిరిగిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నారనుకోండి, మనకి వైద్య శాఖ మంత్రి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నెమ్మదిగా మామూలుగా వచ్చి లేకపోతే పిఎస్ కింద ఉండి మన వెంకయ్యనాయుడు గారికి ఇప్పుడు మినిస్టర్ అయ్యారు కదా,
సార్ నాకు అంటే అదొక ఎగ్జాంపులే కదా. అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఆయన తక్కువ ఎక్కువ అనేది వదిలేండి, నేను ఆ టాపిక్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను. అంటే నేనేమంటానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎప్పుడు ఉంటాయి. అట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు తీసుకుని మిగతా వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయొచ్చు కదా. అవును, అట్రాక్ట్ చేస్తున్నారు. లేదంటే నీకు పోస్ట్ ఇస్తాను, లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇద్దాంలే చేద్దాం. ఇప్పుడు యూత్ ఉంది, మీరు ఏ పార్టీ తీసుకోండి, జనసేన తీసుకుంటారా లేదా ఇంకోటి తీసుకుంటారా, మొత్తం యూతే కదా. యూత్కి మీరు ఎడ్యుకేషన్ పరంగా ఏం చేశారు? మీరు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి, మరి ట్రైనింగ్ ఇవ్వండి వీళ్ళకి అందరికనే, కంపెనీతో టైఅప్ అయ్యి ఉద్యోగాలు ఇప్పించండి. అది కదా యూత్కి చేయవలసింది. మీటింగుల్లోకి వచ్చి మీరు అడగండి, మీరు కోచింగ్ చేయండి, మీరు గట్టిగా అడగండి అన్నాడు. ఎవరికి అలా అడిగిన ఎవరికి ఉద్యోగాలు రావు. రూమ్లో కూర్చొని ఇంట్లో కూర్చొని చదివిన నాలుగు వస్తాయి ఉద్యోగాలు. అంటే బయట దెబ్బలు ఉన్నవాడికి ఎగ్జామ్లు రాస్తే ఉద్యోగాలు రావడం ఎప్పుడైనా చూసారా మీరు? తెలంగాణలో తెలంగాణ టైంలో మీకు వచ్చిన యాజిటేషన్లో ఉస్మానియాలో గొడవ చేసినప్పుడు ఒకటి ఉద్యోగం రావాలి తెలుసా? ఇది ఎంతమంది తెలుసు? ఇంట్లో కూర్చొని నార్మల్ చదివిన ఎవరికి వచ్చేస్తుంది అలాంటివాడికి. అంటే ఫైనల్గా ఎవరినైతే ఇలాంటి వాటిలో లాగుతున్నారో, అది పొలిటికల్గా లాగారా, యూనివర్సిటీలో లాగారా, గొడవల్లోకి లాగారా, డ్రగ్స్ ఎవడ చేత డ్రగ్స్ అమ్మితే డబ్బులు ఎవరికి వస్తున్నాయి? బిజినెస్ పొలిటీషియన్కో లేకపోతే పొలిటీషియన్కి ఎవడో కూడా పెద్దోడికి వస్తున్నాయి. అమ్మిది ఎవడో స్టూడెంట్. ఇప్పుడు రీసెంట్గా సిబిఐటీలో డ్రగ్స్ దొరికినా, లేకపోతే టెక్ మహేంద్రలో కొన్ని డ్రగ్ కేసులు పాజిటివ్ వచ్చినా, ఎస్ఆర్ఎంలో మీకు పాజిటివ్ కేసు వచ్చినా, విఐటీలో పాజిటివ్ కేసు వచ్చినా, పట్టుకుంటే ఫైనల్గా మిగిలింది ఎవడో స్టూడెంట్సే, అమ్మింది ఎవడో స్టూడెంటే. మరి అందరూ నైజీరియా వాళ్ళు లేకపోతే ఇంకో దేశం వాళ్ళు వచ్చారనుకుంటారు, వాళ్ళు ఎంతమంది అండి? 4-5. మరి ఫైనల్గా బలైంది ఎవడో? ఈ ప్యాకెట్ పెట్టి అక్కడ ఎవరో 2,000 ఇస్తారంటే ఇస్తున్నాడు ఇటు. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూత్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అందరూ అసలు? ఈ పొలిటీషియన్స్ ఉంటారు కదా, ముసలాడు ఎవడో ఉంటారు కదా, వాళ్ళు బలాడు పడచ్చు కదా. కాదు, రెచ్చగొడితే రెచ్చిపోయేది ఎవడో? స్టూడెంటే. అంటే ఏజ్ అంతే కదా, మీరు నేను రెచ్చిపోం కదండి, కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది. అంటే మీకు ఆ సెన్సిటివ్ ఏరియాస్ని పట్టుకుని చిన్నపిల్లల్ని 10th క్లాసు 11th క్లాసు 12th క్లాసు వాళ్ళని పట్టుకుని, ఈవెన్ అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని పట్టుకుని, ఈ కాలేజీలో క్లాసులు ఉండో, లెక్చర్స్ ఉండో, సరే అన్ని చెత్త కాలేజీలు ఎక్కువ ఉంటాయి మనకు తెలియదు. మన దేశంలో 45,000 కాలేజీలు ఉంటాయి, చాలా చెత్త కాలేజీలు మనకు ఉన్నాయి. క్వాలిటీ ఉన్న కాలేజీలు 2-3 ఉంటాయి, 2-3% ఉంటాయి. మిగిలిన కాలేజీలు ఉండవు. ఇంకేం చేస్తారు వాళ్ళు ఖాళీగాను? నువ్వు నా పని చేసి పెట్టరా, ఎగ్జామ్ మార్కులు పాస్ అవుతానండి, ఏం చేస్తారు కూడా చెప్పండి మీరు. అలాగా వాళ్ళ అవసరాన్ని అనుకోండి, వాళ్ళ ఎమోషన్స్ అనుకోండి, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ అనుకోండి, వాళ్ళ సరిగా చదువు రాకపోవడం అనుకోండి, చిన్న కాలేజీలు అవ్వడం అనుకోండి, వాళ్ళకి మీకు పొలిటీషియన్ అవ్వాలని ఆస్పిరేషన్ ఉందండి, మనసులో ఎక్కడో ఉంది. మీకు ఏ అవకాశం వచ్చినా, చిన్న హోప్ వచ్చినా మీరు వెళ్ళిపోతారు తెలుసా దీనికి? మీకే నిజంగా ఉందండి నాయుడు గారు, మీకు పొలిటీషియన్లో ఇదే ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి ఉందనుకోండి, ఆ రకమైన హోప్ నేను ఇచ్చాను అనుకోండి, నేను పొలిటీషియన్ అయ్యాను అనుకోండి, మీరు ఏం చేస్తారు తెలుసా? మీకు 5 లక్షలు చెప్తున్నాడు ఉద్యోగానికి వెళ్ళరు. అంటే మిమ్మల్ని లాగేస్తుంది అది. ఇంకొకటి, హీరోయిజం చూపించుకోవడానికి అవకాశం ట్రై చేస్తారు మనిషి టీనేజ్లో. ఆ హీరోయిజం రావాలంటే ఎలా ఉండాలి? పాలిటిక్స్ కానీ ఇలాంటి గొడవలోనే కదండి. అంతే కదండి. ఇప్పుడు అప్పుడెప్పుడో వచ్చిన శివ సినిమా తీసుకోండి, లేకపోతే అంతకుముందు వచ్చిన చాలా సినిమాలు తీసుకోండి, రీసెంట్గా వచ్చిన సినిమా, ఎప్పటి నుంచో ఉన్న విధానమే కదండి. అంత స్టూడెంట్స్ని మీరు బలి చేస్తున్నారు. ఫైనల్గా ఏమవుతున్నారంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైతే సరిగ్గా చదవలేకుండా ఇలా గొడవల్లోకి ఉండే అట్లా కూడా గొడవలండి. ఇప్పుడు ఈవెన్ మీకు ఈ మధ్యన ఎస్ఆర్ఎంలో అయితే గొడవ, సత్యభామ యూనివర్సిటీ ఏదో ఉందండి చెన్నైలో, అక్కడ ఇలా గొడవ అయితే స్టూడెంట్స్ మొత్తం అంటే నేను ఒక హీరో కింద ఉండాలి, చుట్టుపక్కల 4 ఉండాలి, సినిమాకి వెళ్ళాలి, లేకపోతే అమ్మాయిని నడిపించాలి, ఇంకోటి వెళ్ళాలి. ఈ ధోరణి ఎప్పుడైతే మనం ఆ కల్చర్ని ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేసామో, ఇది చాలా విపరీతమైనటువంటి ధోరణిలో వచ్చే అవకాశం ఉంటాయండి. ఇప్పుడు ఏ గొడవ జరగనివ్వండి, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గొడవ అయినప్పుడు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ టైంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న అంబటి రాంబాబు గారి విషయం కానివ్వండి, లేకపోతే ఇంకొకరు కానివ్వండి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు తెలుసు అందులో. మీరు అబ్జర్వ్ చేయరు అంతే. ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయితే బలైదు ఎవడో స్టూడెంట్సే. మరి అల్లు అర్జున్ గారి సినిమాకి వచ్చి మరి చనిపోతే వాళ్ళు ఎవడన్నా డబ్బులు ఇచ్చారని అబద్ధం అంటే మీడియాలో వచ్చింది తెలుసా? డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. చాలా డబ్బులు ఫస్ట్ మీటింగ్లో మాట్లాడేస్తారు అంతే. మరి ఎన్ని ఫ్యాన్స్కి ఎన్ని సినిమా ఫంక్షన్లకు వచ్చి బలైదు ఎవరు అనుకుంటారు? స్టూడెంట్సేనండి వీళ్ళందరూ. వాళ్ళకి సినిమాలు ఎక్కిచ్చి, ఎక్కడ ఏ దేశంలో ఉండదో ఎక్కిచ్చి మొత్తం వీళ్ళని చేసింది ఎవరు? మరి ఎవడన్నా పడి ఈ కులం పిచ్చి చెప్పిన ఈ నాయాళ్ళు అందరూ కూడా వేరే కులం వాళ్ళు చేసుకున్నారు హ్యాపీగాను. మీరు చెప్పండి, ఏ ఇంట్లో సేమ్ కులం వాళ్ళు పెళ్లి చేసుకున్న ఒక్క సెలబ్రిటీ పేరు చెప్పండి మీరు అసలు. మీరు చెప్పండి, మీకు తెలుసు కదా ఏ పొలిటీషియన్ చెప్తారు, ఎవరిని చెప్తారు? మోహన్ బాబు చెప్తారా, చిరంజీవి చెప్తారా, బాలకృష్ణ చెప్తారు, ఎవరిని చెప్తారు చెప్పండి అసలు. ఫైనల్గా ఏంటి? రెచ్చగొట్టడం అన్నది ఏదైతే ఉందో ఇది కామన్ ఆస్పెక్ట్ అండి. ఓకే, అది సినీ ఫీల్డ్ అవనవండి, పాలిటిక్స్ అవనవండి, కాలేజెస్ అవనవండి, రౌడీయిజం గోండాయిజం అవనవండి, ఎనీథింగ్ అండి. ఏది వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ పడిపోయితే స్టూడెంట్ మీద పడిపోతుంది. వాడు ఇంట్లోనేమో తల్లిదండ్రుల మాట ఎండవు, వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు, మొత్తం ఫైనల్గా బలైపోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇది
డెఫినెట్గా గవర్నమెంట్ కాదండి, మీటింగ్ పెట్టి స్టూడెంట్లు రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. అంటే నేను ఈ పాట అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, సరే రకరకాల కామెంట్లు పెడితే పెట్టచ్చు, కానీ ఎవరైనా సరే అండి, ఇప్పుడు కాదండి లోకేష్ గారు మాట్లాడినవండే, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినవండే, లేకపోతే ఎవరు మాట్లాడినవండే, లేకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినవండే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవండే, లేకపోతే ఇంకొకటి మాట్లాడినవండే. చేయాలనుకున్నా చెయ్యండి, స్టూడెంట్స్కి దండం పెట్టి అడుగుతున్నావు, చెయ్యండి. కాలేజీలో క్వాలిటీ పెంచండి, అదెందుకు చేయరు? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఒక స్టూడెంట్ కూడా ఐఐటీకి సెలెక్ట్ అవ్వలేదు, ఐఐఎంకి సెలెక్ట్ అవ్వలేదు, నలసారా సెలెక్ట్ అవ్వలేదు, వాగుతున్నాం కదా నాలంటాడు. ఒక్క స్టూడెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు 30,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి, ఇప్పుడు బడ్జెట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా బడ్జెట్ ఇచ్చిందే, ఒక్కటి రావట్లేదు. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టండి. మీటింగ్లు మీకు ఎందుకు స్టూడెంట్లు? మీటింగ్లకి ఎందుకండి స్టూడెంట్స్ ఎందుకండి మీటింగ్లకి? నువ్వు నిజంగా మీటింగ్ పెట్టాలంటే కాలేజీకి వెళ్ళి పిల్లలకి చదువు గురించి చెప్పు, కాలేజీ మాట్లాడి క్వాలిటీని ఇన్ష్యూర్ చేయలేదా? మీ ఓటు హక్కు అనుకుంచుకోండి, దేశం మీ చేతిలోనే ఉంది, దేశం మీ చేతిలోనే ఉంది, ఓటేయండి. మీరే యూతే ప్రపంచానికి నాంది అని చెప్పి అందరూ చెప్తారు కదా. వాడు బాగ్ గురించి ఎవడంటే పట్టించుకున్నాడో? ఇదే కార్పొరేట్ కళాశాలలో రెసిడెన్సో లేకపోతే ఎలైనో లేకపోతే నారాయణ చైతన్య సూసైడ్లు చేసుకుని లేకపోతే అపార్ట్మెంట్లో పెట్టి నామ్స్ ఫాలో అవ్వకుండా కోచింగ్ సెంటర్స్ అని అబద్ధాలు చెప్పి పేర్లు చెప్పి నామ్స్ ఏది ఫాలో అవ్వకుండా గ్రౌండ్ లేకుండా స్కూల్ పెట్టి పర్మిషన్ లేకుండా ఉన్నాయి కదా. ఇది ఎందుకు అడగరా? దీనివల్ల స్టూడెంట్స్ నాశనం అవుతున్నారు కదా, అది ఎందుకు అడగరా? ఇదే ఉమెన్స్ కమిషనర్ వెళ్ళింది కదా, చనిపోతే స్టూడెంట్లు చనిపోతే వెళ్తే క్యాన్సిల్ చేస్తాను అంది కదా ఆవిడ లేడీ. మరి అదే స్కూల్ ఎందుకు రన్ అవుతున్నాయి? ఆ స్కూల్ ఎందుకు రన్ అవుతున్నాయి? మరి మీరు అడగవలసింది అది. అంటే స్టూడెంట్స్ని మీటింగులు పిలిచి రెచ్చగొట్టడం వల్ల, యువత అని చెప్పి రెచ్చగొట్టడం వల్ల ఎందుకని ఎమోషనల్గా ఉంటారు కదా. సరే మా అబ్బాయికి జాబ్ ఇస్తానన్నాడు పలానా పొలిటీషియన్, నేను ఓటేస్తున్నాడు. నేనైతే నిరుద్యోగ భృతి అది ఇస్తాం అని చెప్పేసి అండి. ఇది అంటే అసలు టార్గెట్ యూత్ని చేస్తున్నారండి. ఇది తప్పు అంటాను నేను. యూత్ ప్రపంచానికి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఖాళీగా పని పట్టలేకుండా సెల్ఫిష్ ఎజెండాలతో కూర్చుని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరికడే వీళ్ళందరూ 1000 కోట్లు ఉన్నవాళ్ళు కదండి రెచ్చగొట్టేది. అంతే కదా, 1000 కోట్లు ఉన్నవాడే రెచ్చగొట్టేది ఎవడ? మరి రెచ్చగొట్టింది ఎవడో? వాళ్ళకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ వల్లే కదా. ఎవడండి బుద్ధిగా చదువుకున్నాడు, ఎవడండి పొలిటీషియన్ కింద ఉన్నాడు ఇప్పుడు ఈ రోజుల్లోనూ? మీరు చెప్పండి. చాలా తక్కువ మంది ఉన్నారండి రిచ్ పీపుల్ వాళ్ళందరూ. ఎవడన్నా మంచి కాలేజీలో చదువుకున్నాడు ఒకటి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు చెప్పండి, మీరు పాలిటిక్స్లో ఉన్నారు మీరు చెప్పండి. ఇప్పుడు మంచి ప్రీమియర్ కాలేజీలో చదివి మంచి హై నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడన్నాడు చెప్పండి? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కొంతమంది మినిస్టర్లు తీసుకుంది, ఇప్పుడు కొంత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొంత ఒకళ్ళతో తీసుకుంటున్నారు. కరెక్ట్. ఎంతమంది ఉన్నారు? 5% కూడా లేరు కదా. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగి మళ్ళీ అలాంటి వాళ్ళు వేసుకుని పెరిగి కింద తొక్కుని వచ్చి పైకి ఉన్నారు. ఎవరిని తీసుకుంటారు? తీసుకోండి. ఇప్పుడు మీరు తీసుకోండి, చెప్పడానికి వదిలేండి, వెనకాల లక్ష్య చెప్పొచ్చండి. అంటే నేనేమంటున్నానంటేనండి, చదువు నిజంగా కెరియర్ మీద ప్రేమ ఉంటే పొలిటీషియన్స్ కానీ ఎవరికైనా సరే మీరు వాళ్ళని ముట్టుకోవద్దండి దయచేసి. మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళకి కాలేజీలు బాగు చేయండి, క్వాలిటీ పెంచండి, మంచి కంపెనీస్ తెండి, రెచ్చగొట్టద్దు, సైలెంట్గా ఉండి తెండి, ఉపాధి అవకాశాలు కల్పించండి. స్టూడెంట్స్కి సంబంధించిన క్వాలిటీ ఎందుకు ఇవ్వట్లేదని అడగండి. క్వాలిటీ ఉస్మానియాలో క్వాలిటీ ఎందుకు లేదు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయలేదు, అది ఎవరు అడగడా? ఉస్మానియాలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎందుకు జరగలేదు, ఎస్వి యూనివర్సిటీలో ఎందుకు జరగలేదు, పద్మావతి యూనివర్సిటీలో ఎందుకు జరగలేదు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎందుకు జరగలేదు, ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎందుకు జరగలేదు, అక్కడ ఎందుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదో 2,000 ఎకరాల్లో ఉన్న క్యాంపస్లో? ఇలాంటివన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. పిల్లల్ని ఎవరిని కూడా మీటింగ్లో పంపించొద్దు, పిల్లల్ని పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు. అలా ఇన్వాల్వ్ అయినట్టు ఎవడో కూడా సక్సెస్ అయినట్టు లేదు. దానికి ఉదాహరణ తెలంగాణ మనకు సపరేషన్ సంబంధించిన టైంలో బలిదానాలు. ఒక్క కుటుంబానికి కూడా ఒక్క స్టూడెంట్ కూడా ఉద్యోగం రాలేదు. సైలెంట్గా ఏది పట్టించుకోకుండా నాలాంటోడు ఎవడో మీలాంటోడు రూమ్లో కూర్చుని ఇంట్లో కూర్చుని చదువుకున్నవాడు ఎగ్జామ్ కొట్టేశాడు. 15 ఏళ్ళు అయింది గ్రూప్ 1 తీసి, 15 సంవత్సరాలు అయింది గ్రూప్ 1. ఎవరికి తెలుసు? గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు కేసీఆర్ గారు అప్పుడు. 2014 ముందు మీకు తెలీదా? పట్టుమని 100 గ్రూప్ 1 ఫిలప్ చేయాలా? 100-200 గ్రూప్ 1 పోస్టులు ఫిలప్ అవ్వలేదండి. అయితే ఎవరికి తెలియదండి. ఇది ఎమోషనల్గా అప్పుడు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేవాడు అంతే. సో పొలిటికల్గా ఏముందండి, వీడి మీద కోపం ఉంటాడు, జైలు వేసాడు. ఇప్పుడు ఏముందండి, ఈ పార్టీ కోపం ఉంది అని వేశారు, ఆ పార్టీ కోపం ఉంది మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత వేస్తాడు. ఇదే కదా ఇదే డ్రామా అయితే ఇదే కదా ఫైనల్గానా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ నోరు మూసి కూర్చోబెట్టారు. మళ్ళీ వీళ్ళు వస్తారు, మళ్ళీ వేస్తారు, అమిత్ షా గారిని వేస్తారు, లేదా ఇంకొకళ్ళు వేస్తారు, లేదా ఇంకొకటి వస్తారు. ఇదంతా ఒక డ్రామాయే కదా. ఈ డ్రామా కంపెనీలోకి స్టూడెంట్ని పట్టుకొస్తున్నారు, యూనివర్సిటీస్ని స్టూడెంట్స్ని పట్టుకొస్తున్నారు పొలిటికల్ గొడవల్లోకి, రౌడీజంలోకి. ఎలక్షన్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఎవరు వాడతారు వీళ్ళందరూ మీరు చెప్పండి? స్టూడెంట్స్నే వాడతారు. ర్యాలీలకి, బైక్ ర్యాలీలు అయితే 70% స్టూడెంట్సే ఉంటారు. పాపం కదండి, వాళ్ళు రెచ్చగొట్టాలా ఏంటంటే తల్లిదండ్రులకి పాపం వాళ్ళు ఎంత హోప్స్ పెట్టుకుంటారు. ఎంతమంది యాక్సిడెంట్ చనిపోతుంది ప్రతి 4 నిమిషాలకు, ప్రతి 3 నిమిషాలకు ఒకటి చచ్చిపోతున్నాడు. మనం ఎపిసోడ్ కూడా చేసాం మనం అది. అవును, ప్రతి 3 నిమిషాలకు యాక్సిడెంట్లో ఒకటి చచ్చిపోతున్నాడు. స్టూడెంట్స్ 12,000 మంది మైనర్స్ చనిపోయారండి రోడ్ యాక్సిడెంట్లో. అసలు కార్లు ఇచ్చి మోటార్ సైకిల్ ఇచ్చి ఈ అన్నీ ఏంటిది ఎంత అనేది?
పొలిటీషియన్స్ ఆడికి పోయిందా ఉందా మోటార్ సైకిల్ కొనిస్తారండి, తెలుసా మోటార్ సైకిల్ కొనిస్తారు తెలుసు కదా మీకు, ఎలక్షన్ టైంలో ఇస్తారు తెలుసు కదా, 100, 150, 200 మోటార్ సైకిల్ కొనిచ్చేస్తూ ఉంటారు తెలుసా జనాలకి. అవును. మరి ఏంటిది, ఇవి తప్పండి. ఇది డెఫినెట్గా ఇది ఏ రకంగా కూడా మంచిది కాదండి. ఇది సీరియస్గా ఆలోచించాలి. బట్ నాలాంటి మాట్లాడితే ఏం ఉపయోగం? మరి ఇలాంటి వీడియోస్ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళాలండి, వాళ్ళు కనీసం కొంతనా అర్థం చేసుకోవాలి. అన్ని పార్టీలేనండి, యువత పార్టీలే, యువత కాదని ఎవడు చెప్పాడు? లోకేష్ గారు యువత అంటారు, దాని ఏదో పేరు అంటారు, ఏం పేరంటే దాని ఏదో యువగలం పెట్టారు, ఆయన పాదయాత్ర యువగలం పెట్టారు కదా, అందరూ యువత అని అంటున్నారండి. అవును. బట్ ఏం చేసావు నువ్వు? నిజంగా యువత అయితే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉంది కదా క్యాపిటల్, ముందు ఆ నాగార్జున యూనివర్సిటీని బాగు చేయి. దాన్ని ఎదుర్కొంటున్నా మా ఇల్లు నాకు తెలుసా, యూనివర్సిటీలో అంగులు తెలిసిన నేను, క్వాలిటీ కనీసం 1% కూడా ఉండదు అక్కడ. నువ్వు దాన్ని బాగు చేయి. క్యాపిటల్ పక్కనే ఉంది కదా, అమరావతి పక్కనే ఉంది కదా, దాన్ని కదా నువ్వు చేయాలి అక్కడ. ఎలాంటి యూనివర్సిటీ అండి అది? ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు చదివినటువంటి కాలేజ్ అండి అది. ఆంధ్ర యూనివర్సిటీ భ్రష్టు పట్టించారు కదండి ఈరోజు. ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ వద్దురా బాబు, ఏది రాకుండా మిగిలిపోయినాడు వెళ్తున్నాడు చివరికి ఆంధ్ర యూనివర్సిటీకి. ఎలాంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎలా చేసేసారంటే దాన్ని, ఎంత గొప్ప కాలేజ్ అంటే అది ఆంధ్ర యూనివర్సిటీ అంటే, ఎలా చేసేసారండి దాన్ని. ఇది అసలు అంటే ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయడం తప్పలేదు, ప్రైవేట్ స్కూల్ని ఎంకరేజ్ చేయి, ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయి. అలా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ భ్రష్టు పట్టించి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు భ్రష్టు పట్టించి, గవర్నమెంట్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ భ్రష్టు పట్టించి ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇంకా ఇవ్వగలం ఏంటి? ఇంకా ఇవ్వగలం దేనికి ఇవ్వగలం? ఏ పార్టీ అయినా సరే నా ఉద్దేశం ఆ పార్టీనే కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అది చెప్తాను కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా రెచ్చగొట్టడం తప్ప ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి మీరు చెప్పండి, నాకు చెప్పండి పోనీ. ఇది తప్పండి. ఇది డెఫినెట్గా వ్యూవర్స్ కానీ తల్లిదండ్రులు కానీ సీరియస్గా ఆలోచించాలి. పొలిటీషియన్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దండం పెట్టి మేము చెప్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి స్టూడెంట్స్ని మీరు దేట్లోకి లాగొద్దు. ఏ గొడవ జరగనివ్వండి. ఇప్పుడు మనం ఎపిసోడ్ చేసే టైంకి గొడవ ఏదో అయింది, అంబటి రాంబాబు గారితో లేకపోతే ఇంకోటి జోగి రమేష్ గారితో అవుతుంది, అందులో కూడా స్టూడెంట్స్ లాగుతున్నారు. సంబంధం ఏంటి స్టూడెంట్స్కి పార్టీ ఏంటంటే, స్టూడెంట్స్కి పార్టీలో కులాల మతాలు ఏంటంటే నాకు అర్థం కాదు. నువ్వు ఎలాగ పొల్యూట్ అయ్యి చచ్చావు, మరి వీళ్ళని ఎందుకు నాశనం చేయడం పిల్లల్ని? ఇది కరెక్ట్ కాదండి డెఫినెట్గా. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ రీసెంట్గా జరిగిన గొడవల్లో కూడా కొంతమంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా చెప్పిన నాకే బాధ కలిగింది. సార్ పిల్లలు ఏదో ఫోన్ వస్తుంది సార్, మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, మాకు తెలియట్లేదు, ఎవడు ఫోన్ చేయడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. మరి ఏం చేస్తుంటారు వీళ్ళు? కాదండి, ఇప్పుడు ఎలా ఉందంటేనండి, ఇప్పుడున్న యుగంలో తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేసి పరిస్థితి లేదండి. పాపం అన్ని మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారండి పాపం. ఏదో రెక్కడితే కానీ ఏదో ఒక్క అన్నట్టు ఉంటారు, వాళ్ళు మొబైల్స్ అయ్యి అలవాటు అవ్వడం కానీ. ఇప్పుడు ఎదిరించేస్తున్నారు కదండి పిల్లలందరూ. మనం అది కూడా ఎదిరించేసినప్పుడు పాపం తల్లిదండ్రులు కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండట్లేదు. కొంత నేనేమంటానంటే, ఫోన్ చేసి తెలిపి ఫోన్ చేయద్దురా అన్నం పెడతాడు పాపం. మీడియా సరే తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలుగుతాడు, సిటీలో ఉన్నాడు ఎవడు మీలాంటి అలాంటి అపార్ట్మెంట్లో ఉంటాకంటే పంపం. పల్లెటూరు వాళ్ళు కదా బలైపోయింది, రూరల్ ఏరియా వాళ్ళు కదా బలైపోయింది. మీరు చెప్పండి, గుంటూరు చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియా కదా గంజా ఎక్కువ దొరికింది. గంజా ఎక్కడ ఎక్కువ దొరుకుతుంది మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో? గుంటూరు ఒక ప్లేస్ కాదని మీరు చెప్తారా? మరి క్యాపిటల్ ఏరియా కదా. రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఏంటంటే సాగు చేస్తూ ఉంటారు కదా సార్. వైజాగ్ పాడేరు నుంచి అక్కడికి వస్తుంది, అక్కడి నుంచి వస్తున్నాయి కదా అక్రమంగా సాగు చేస్తూ ఉంటారు. మరి సాగు చేసినప్పుడు వాడిది 10, 12 సంవత్సరాలు 13. గుంటూరులో ఒక లేడీ వెళ్ళి ఇండియా గేట్ దగ్గర బొట్టవేలు కోసుకొని, తెలుసా మీరు న్యూస్లో మీరు వినే ఉంటారు. అవును. ఏం చేస్తుంది పాపం ప్రైమ్ మినిస్టర్కి చెప్పాలని? ఒక ఆవిడ వెళ్ళి బొట్టవేలు ఎందుకు కోసుకోవాలి అంటే పాపం ఆవిడ బాధ. పిల్లలు పాడైపోతున్నారు, చిన్న పిల్లలు 14, 12 సంవత్సరాల పిల్లలు పాడైపోతున్నారు. వాళ్ళకి మత్తిచ్చి వాళ్ళు రేప్ చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళని. ఆడపిల్లలు అయితే మగ పిల్లల్ని డ్రగ్స్కి బానిసలు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిప్పుకుని గొడవలకి వెళ్ళి వాళ్ళు అందరూ డ్రగ్స్ ఇచ్చి గంజా ఇచ్చి గొడవలు తీసుకెళ్తారు తెలుసా స్టూడెంట్స్కి. ఢిల్లీలో కూడా ఉంది కదండి ఇదని, చాలా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఇలా ఎవరికి రిపోర్ట్ల మీద అవగాహన ఉండదు కాబట్టి ఇప్పుడు నేను ఇంత బలంగా మాట్లాడుతుంటే ఎవడన్నా నన్ను క్వశ్చన్ చెప్పానంటే అసలు ఎవరు క్వశ్చన్ చేస్తారు 2 రాష్ట్రాల్లో? ఇది అంటే పెద్ద తెలియదని కాదండి, అది మనం ఎంతకాలం మోస్తాం అది. అవును. సో డెఫినెట్గా ఇది తగ్గాలండి. తగ్గి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు, వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. మనం పద్ధతిగా మనం పెరగాలంటే ఇప్పుడు మీ అబ్బాయి అయినా లేకపోతే మా అబ్బాయి అయినా లేదా ఇంకొకళ్ళని అందరూ ఒకటే కదండి. అవన్నీ ఎంతో కష్టంతో పెంచుతారు పిల్లల్ని. ఎవడో వచ్చి రెచ్చగొట్టి తీసుకెళ్ళిపోయి నాశనం చేసేస్తే చంపేస్తేనో చచ్చిపోతేనో యాక్సిడెంట్లో చచ్చిపోతేనో డ్రగ్స్కి బానిసలు చేసేయడం ఏంటిది? ఎవడో ఒకటి స్వార్థానికి ఇంకొకటి బలవుతున్నాడు. ఆడింట్లో ఉన్న పిల్లల్ని ఎందుకు చేయడు? ఇదే మనిషి ఆడింట్లో ఉన్న పిల్లల్ని ఎందుకు చేయడు? అవును, ఇది కదా క్వశ్చన్ మనం అడగాలి. అవును, అది అడగం మనం. కొంచెం చేయమనండి, ఎవరు చేస్తారో చేయమనండి. అందరూ బాగానే ఉంటారండి. లోకేష్ గారి పిల్లలు బాగానే చదువుతారు, పవన్ కళ్యాణ్ పిల్లలు బాగానే చదువుతారు, లేకపోతే అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ హెచ్ఈసీ ప్యారిస్లోను లేకపోతే నోట్రీ డేమ్లో చదువుతున్నారు. వాళ్ళు కేటీఆర్ గారు అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు తెలుసా? సీఎంఈలో చదువుతున్నాడు, కార్నింగ్ యూనివర్సిటీలోను, ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ చదువుతున్నారు పిల్లలందరూ. రోడ్డు మీద తిరిగిది ఎవడో? మన బ్యాచ్ ఇది. సో
మీకు తెలియదు ఏం కాదు, ఇది పాలిటిక్స్లో ఉన్నారో మీరు జర్నలిజంలో ఉన్నారో ఇవన్నీ మీకు తెలియని ఏం కాదు. సో డెఫినెట్గా ఇవి అవేర్నెస్ తెచ్చుకుని వీళ్ళంత వరకు జాగ్రత్తగా ఉండాలని కోరడం తప్ప నేను కూడా ఏం చేయలేను ఇప్పుడు ఈ పరిస్థితిలో. ఎందుకంటే వాళ్ళనైతే నేను మైండ్ మార్చలేను కదా. అవును సార్, అవును. అంతే కదండి. ఈ ఏబీవీపీ సంఘాల గెంగాల మీటింగ్లు ఉంటాయండి, వీళ్ళకి మరి ఎజెండా సార్. వీళ్ళ గ్రూపులు మళ్ళీ తెలుసా, లోపల స్టూడెంట్ యూనియన్స్లోకి అసలు వెళ్ళకూడదు. గ్రూపులు అండి వీళ్ళకి, ఏదో వెస్ట్ వింగ్ అని రకాలు ఉంటాయండి, అందులో మళ్ళీ కులాలు రకరకాలు ఉంటాయండి, ఇవన్నీ మీకు తెలియదే ఉంది. అవి ఉంటాయి వాటిలో రకరకాలు ఉంటాయండి. అందులో నక్సలైట్లు అప్పుడు ఎలాగైతే సపరేట్గా ఉన్నారు, ఇప్పుడు స్టూడెంట్ యూనియన్స్. వీటిలోకి వెళ్తాం వల్ల ఏంటంటే అది పర్సనల్ ఎజెండాతో వాళ్ళు లీడర్లు అవుదామని కొంతమంది వెళ్తారు, ఇంట్రెస్ట్ ఉంటే. బట్ పక్కన ఉన్న వ్యక్తులు బలైపోతూ ఉంటారండి. ఎవడో ఇన్నోసెంట్గా ఉన్న పిల్లలు పాపం బలవుతూ ఉంటారండి. తల్లిదండ్రులు ఏదో పాపం చిన్నగా ఏదో చిన్న పనులు చేసుకుని 25,000 ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని చదివిస్తూ ఉంటారండి. ఫైనల్గా వాళ్ళ ఆశలన్నీ కూడా నీరుగారు అయిపోతాయండి ఇలాంటి వాటిలో. సో డెఫినెట్గా నా రిక్వెస్ట్ అయితే పొలిటీషియన్స్ అందరికీ కూడా కాలేజీల క్వాలిటీ మీద మీరు ఫోకస్ పెట్టండి. పిల్లలు దయచేసి ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. తల్లిదండ్రులు నేను చెప్పే రిక్వెస్ట్, అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని ఎలాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, అంతేనండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.